అర్ధరాత్రి వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏమనగా మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటే ఏంటి, మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తే ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, కుక్కల్లాగా అర్ధరాత్రి బయట ఏ షాప్లో ఏం వండుతున్నారో ఎత్తుక్కొని మరీ ఎలా వెళ్తారు అనే దాని గురించి వివరించబోతున్నాను. రాత్రి సరిగ్గా 12 గంటలకి కడుపులో తిప్పేసినట్టు ఆకలి తెగేసేసింది. సరిగ్గా 12:30కి లేచి ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా ఈ షాప్ ఎత్తుక్కుంటూ వచ్చేసినాను. ఈ షాపు మా ఇంటి దగ్గర నుంచి సరాసరి 20 అడుగులు వేసుకుంటే రైట్ సైడ్లోనే ఉంటుంది. వచ్చి రాగానే ఇంక వాడికి ఒక గోబీ బాగా ఫ్రై చేసి స్పైసీగా వేసి ఇమ్మని చెప్పాను. వాడు అలాగే ముందు కారం, ఉప్పు, ఇంకా మసాలాలు అవన్నీ బాగా దట్టించి కరెక్ట్గా 1 గంట ఆ సమయంలో నేను చెప్పింది తినకుండా చేయి గాలిందో లేదో చూసుకొని టమాటా సాస్ వేసేసినాడు. ఇంతసేపు చెప్పిన దానికి పన్నీరు ఏదో సామెత ఉంది కదా, నీళ్ళల్లో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అని, ఆ సామెత కరెక్ట్గా సూట్ అయింది వీడికి. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత తినక తప్పుతామా, ముందు పుల్లతో గుచ్చి చూశాను. బాగా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. ఇంకా నోట్లో పెట్టేసుకొని నమలడం మొదలు పెట్టేశాను. బాగానే అనిపించింది, కాకపోతే నా చేతికి పుల్ల సరిపోలేదు. ఈసారి ఏం చేశానంటే తెలివిగా ఫోర్క్ తీసుకున్నాను. ఫోర్క్తో మళ్ళీ గుచ్చడం తినడం. ఇంతటితో ఈ వీడియో ముగించాలనుకుంటున్నాను. కాకపోతే గోబీ ఒక్కటే తింటే బాగోదు కాబట్టి ఇంకా ఒక జింజర్ లైమ్ అనేది అల్లం మరియు నిమ్మకాయ పిండిన జ్యూస్ ఒకటి ఆర్డర్ చేశాను. త్వరగా తేరా అని చెప్పగానే అలా గ్లాస్ తీసుకొచ్చేసాడు. ఒక స్ట్రా వేసేసుకొని లపలప లాగించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC Vlogs. టాటా, బై బై.